దేశంలోనే కాదు మొత్తం ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చ్ మెదక్ చర్చ్. చార్లెస్ వాకర్ పాస్నెట్ ఈ చర్చ్ నిర్మాణానికి పూనుకున్నారు. 1914లో ప్రారంభమై 1924లో ఇది పూర్తయింది. దాదాపు 10 ఏళ్ల కాలం స్థానిక ప్రజల శ్రమతో నిర్మాణమైంది. ఇక్కడ పనికి ఆహార పథకం కింద ఈ నిర్మాణానికి కూలీలను కావచ్చు, వివిధ నిపుణులను కూడా వాడుకున్నారు. ఈ చర్చి నిర్మాణంలో వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన కళాఖండాలతో పాటు స్థానికంగా దొరికిన రాళ్లను కూడా వాడుకున్నారు. మెదక్ చర్చి నిర్మాణం తర్వాత ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలతో పాటు ఉన్నత విద్యలకు చదువుకునే అవకాశం దక్కింది. ఈ మెదక్ చర్చి ఇప్పుడు 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చర్చి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెదక్ చర్చికు 100 ఏళ్లు పూర్తయితున్న సందర్భంగా ఈ నిర్మాణం ఎట్లా జరిగింది, దాంతోపాటు ఇప్పటివరకు ఎట్లాంటి సేవలు కొనసాగినాయి, ప్రస్తుతం ఉన్న మెదక్ చర్చి ఇన్ఛార్జ్ కావచ్చు ఇక్కడ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, మీ పేరు చెప్పండి, అంటే మీ డిజిగ్నేషన్ ఏంటి, ఇక్కడ ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎట్లాంటి సేవలు కొనసాగుతాయి? నా పేరు రెవరెండ్ డాక్టర్ టి శాంతయ్య. ఈ చర్చ్కి మిషన్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జిగా నేను సేవలు అందిస్తూ ఉన్నాను. మరి 100 ఏళ్ల ఈ శత జయంతి ఉత్సవాల శుభవేళ ఇక్కడ సంఘ కాపరిగా గురువుగా ఉండడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. ఈ మందిరం ఆసియా ఖండంలోనే మరి రెండవ అతిపెద్ద దేవాలయముగా చరిత్రలో పరిగణింపబడుతూ ఉన్న సంగతి మనందరికీ తెలిసినదే. మరి ఈ మందిరం నిర్మించినటువంటి ప్రధాన దైవ సేవకులు రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్. ఇంగ్లాండ్ దేశం నుండి ఈ దేశానికి మిషనరీగా వారు వచ్చినటువంటి వారు. మరి వారు సుమారు 1897 నుండి 1939 వరకు సుమారు 43 సంవత్సరాలు ఈ ప్రాంతంలో పరిచర్య చేశారు. మరి వారు ఆనాడు సికింద్రాబాద్లో ఉన్న ఆ మిలిటరీ ప్రజల మధ్య సేవ చేయడానికి చాప్లిన్గా వచ్చి అక్కడి నుండి వారు ఈ మారుమూల ప్రాంతమైనటువంటి సరి అయిన ప్రయాణ సౌకర్యాలు కూడా లేనటువంటి ఈ ప్రాంతాన్ని వారి దర్శనం ద్వారా వారు ఎన్నుకొని, అంతకుముందు ఇది మెదక్ కాదు, ఇది గుల్షనాబాద్గా పిలువబడే స్థలాన్ని వారు మెదక్గా మార్చడం కావడానికి వారే ప్రధాన కారణం ఏంటంటే వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెనుకబడిన ప్రాంతంలో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ప్రజలకు పంచడానికి సువార్త అనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథమును ప్రబోధించటం ఇదొక్కటే సరిపోదని యేసు ప్రభు బైబిల్ గ్రంథములు చెప్పినట్టు సమృద్ధి జీవానికి సమృద్ధి జీవం, సమృద్ధి మానవునికి సమృద్ధి జీవం అనగా శారీరక, మానసిక, ఆధ్యాత్మికత ఇవన్నీ జరగాలి. కాబట్టి ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పినారు, ఇక్కడ వైద్య సంస్థలు నెలకొల్పినారు. మరి ఆనాడున్నటువంటి ప్రజానీకానికి మరి ఇప్పుడున్నటువంటి అపోలో, చైతన్య లాంటి ఏ సౌకర్యాలు లేవు, హాస్పిటల్స్, ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ లేవు. మరి అప్పుడు ఎవరు చదువుకోవాలన్నా మిషన్ స్కూల్లోనే, మిషన్ బడిలోనే, మిషన్ హాస్పిటల్లోనే. మరి ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు డాక్టర్స్గా, నర్సెస్గా ఉండి గొప్ప సేవలు జరిగించినారు. మరి ఆ సందర్భంగా కట్టబడిన పాత దేవాలయం ఒకటి ఉంది మనకు హాస్పిటల్ దగ్గర. మరి ఆ దేవాలయం చూసినటువంటి ఆ భక్తుడు సంతృప్తి చెందలేదు. ఎందుకంటే తానున్న భవనం ఏదైతే ఉందో అది చాలా హైట్లో ఉండడం. ఒక దినం సాయంకాలం ఆ భవనం మీద తాను సంచరిస్తున్నప్పుడు దేవుని మందిరం తక్కువ స్థాయిలో ఉండడం అది చూసి చలించి, ఆహా, దేవుడు మందిరం మా భవనం కన్నా తక్కువ ఎట్లుంటుంది? సో దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆయన ఉన్నతమైన వాడు. కాబట్టి ఆయన మందిరము కన్నా ఇంకా ఏ మనిషి యొక్క భవనం ఉండడానికి లేదని ఒక దర్శనంతో నింపబడి ఈ మందిరం కట్టడానికి ఆయన పూనుకున్నాడు. అనగా ఒక పెద్ద మందిరం కట్టాలని. మరి దాని కొరకు తాను ప్రణాళికలు ఇంగ్లాండ్ దేశంలో చాలామంది తన స్నేహితులైన ఇంజనీర్లతో ప్రణాళికలు వేయించినాడు. సుమారు 200 ప్లాన్స్ ఈ మందిరం కట్టడానికి తాను వేయించినట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఆ 200 ప్రణాళికల్లో ఏది తాను తీసుకొని చేయాలనేటటువంటి ఒక సంశయంతో
ఒక దినమున ఇక్కడ ఎత్తైన ప్రాంతం, ఈ గుట్ట ప్రాంతంలాగా ఇక్కడ ఒక బండ, ఇప్పుడు మనం చర్చి ముందట ఆ బండ కూడా ఉంది. అక్కడ ఆ ప్లాన్స్ అన్ని పెట్టి ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ, దేవా మరి ప్రాంతానికి ఒక మందిరం కట్టాలన్న దర్శనం, మరి ఇన్ని ప్రణాళికలు నాకేం చూపిస్తావన్నప్పుడు ఆయన ప్రార్థించి కళ్ళు తెరిచే లోపు ఒక గాలి వచ్చినప్పుడు ఆ గాలికి అన్ని చెల్లాచెదరైపోగా ఒకే ఒక ప్రణాళిక మిగిలిందని, అది చూచినప్పుడు ఓహో దేవా అన్ని వెళ్ళిపోయేది ఒక్కటి ఉంది, ఇదే నీ దర్శనం నాకు ఇచ్చినావని ఇప్పుడున్న ఈ మందిరాన్ని ఆ ప్లాన్ ప్రకారం చక్కగా నిర్మించినారు. సుమారు 10 సంవత్సరాలు అనగా 1914వ సంవత్సరం ఈ మందిరం పని ప్రారంభించి 1924 డిసెంబర్ 25 క్రిస్మస్ నాడు ఈ ఆలయమును ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి ఈ ఆలయం ప్రతిష్ఠ చేయడము, కట్టడము, దీని అంతటి వెనుక మరొక ఉద్దేశం కూడా ఉంది. అదేమిటంటే అప్పుడు ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయం, మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా కరువు తాండవిస్తున్న సమయం, ప్రజలందరూ కూడా భోజనానికి అల్లాడుతూ ఉన్నటువంటి సమయం. మరి ఆయన చెలించి ఈ మనుషులకు ఎట్లన్నా నేను భోజనం పెట్టాలంటటువంటి సంకల్పంతో మరి ఫుడ్ ఫర్ వర్క్ అనేది అప్పుడే ఆయన ప్రారంభం చేసి ఇక్కడ ఎంతమంది పేదలు వస్తే అంతమందికి షెల్టర్స్ ఇచ్చి గుడారాలు వేసి అందులో వారి నుంచి వారి పిల్లలను స్కూల్కు పంపుతూ వారికి హెల్త్ ఆరోగ్యాన్ని ఇస్తూ వారికి పనికి ఆహార పథకం కింద భోజనం పెడుతూ ఈ మందిరాన్ని వారు నిర్మించినట్టు చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అప్పుడే మెతుకు అనేది మన తెలంగాణ భాషలో అన్నం మెతుకు, మరి ఆ మెతుకు ఎక్కడ దొరుకుతుందంటే ఈ ప్రాంతంలో అందరూ మెతుకు మెతుకు అని వస్తే ఆ మెతుకు కాస్త మెదకుగా ఈరోజు అది పరిణామం చెందిందని జ్ఞాపకం చేస్తూ, మరి ఇంత గొప్ప సేవను జరిగించిన ఆ మహానుభావుడు మరి చార్ల్స్ వాకర్ పాస్టర్ దొరగారి జీవితం ధన్యకరం. వారు సుమారు 360 ఎకరాలు ఇక్కడ సంపాదించి దేవునికి దీన్ని అనుగ్రహించున్నారు. అలాగనే ఈ చర్చి హైట్ కూడా మరి వారు నిర్మించటంలో అప్పుడున్నటువంటి హైదరాబాద్ ఎవరైతే నవాబులు ఉన్నారో మరి వారు చార్మినార్ కన్నా హైట్ ఉండటానికి లేదు అని చెప్పినప్పుడు వారు ఒక 3 అడుగులు తగ్గించి ఆలయం కట్టినారనేది మరి చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం. మరి ఏది ఏమైనా వారి యొక్క జీవితం ధన్యకరం. ఈ ప్రాంతానికి విద్య, వైద్యం, సువార్త ఇచ్చి మరొకప్పుడు గేటెడ్ కమ్యూనిటీగా ఉన్నటువంటి ప్రాంతం, కరెంటు కావాలన్న మిషన్ కాంపౌండ్ మెదక్లో, మరి ఆ రోజు గవర్నమెంట్ కూడా మన ఆర్టీసీ బస్సుల యొక్క ప్రతి బస్సు మీద ఈ మెదక్ చర్చి దేవాలయం ఉండేది. ఎట్లయితే వరంగల్ ప్రాంతంలో ఓరుగల్లు దేవాలయం, హైదరాబాద్లో చార్మినార్ బస్సుల మీద ఎట్లుండేదో అట్లా ఉండి మెదక్ అంటేనే చర్చి, చర్చ్ అంటేనే మెదక్ అన్న రీతిగా మరి ఈ మందిరం కేవలం క్రైస్తవులకే కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసయ్య చెప్పినట్టు నా మందిరం సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం అని చెప్పబడి ఉంది. మరి ఇక్కడ ప్రతి దినం అనేక మంది వస్తారు, కుల మతాలకు అతీతంగా, హిందూ, ముస్లిం, బంజారా, మరి అంతేకాకుండా ఈ తెలుగు 2 రాష్ట్రాల నుండే కాదు, మరి కర్ణాటక, మహారాష్ట్ర, ముఖ్యంగా బీదర్ ప్రాంతం నుండి అనేక మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉన్నారు. దేశ విదేశాల నుండి కూడా భక్తులు వచ్చి ఈ ఆలయం దర్శిస్తూ ఉన్నారు. మరి ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు వారి యొక్క థీసిస్ రాయడానికి ఈ స్ట్రక్చర్, ఈ కన్స్ట్రక్షన్ చూసి వారు ఎన్నో వారి థీసిస్ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఒక చక్కటి కట్టడం, అందమైన రాళ్లతో, మనము రాయికి మధ్య చూస్తే ఎక్కడ సిమెంట్ వాడినట్టు కనబడది, అంతగా మరి డంగు సున్నంతో ఆనాడు కట్టబడినటువంటి దేవాలయం. ఇప్పుడు 100 ఏళ్ళు అవుతూ ఉన్న ఏ విధమైనటువంటి స్ట్రక్చర్లో ఎక్కడా ఏ లోటుపాటు లేవు. మరి దీన్ని నిర్వర్తిస్తున్నది మెదక్ అధ్యక్ష మండలం. మరి మెదక్ డయాసిస్ అనేది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో దక్షిణ ఇండియా సంఘంలో ఒక భాగం. మరి దక్షిణ ఇండియా సంఘానికి కేంద్రం సిఎస్ఐ ఆఫ్ సినడ్ అనగా చెన్నై, మరి మెదక్ అధ్యక్ష మండలానికి కేంద్రం సికింద్రాబాద్. మరి చెన్నై కింద అనగా సినడ్ కింద దాదాపు ఆనాడు 22 ఈనాడు 24 డయాసిస్లు ఉన్నాయి. మరి ప్రతి డయాసిస్కు ఒక బిషప్ ఉంటారు. మరి మాకు ఇప్పుడు ఇన్ఛార్జ్ బిషప్ ది రైట్ రేవా ప్రొఫెసర్ డాక్టర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు, వారు కరీంనగర్ డయాసిస్కి అధ్యక్షులుగా, మాకు ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ బిషప్గా వారు ఉంటున్నారు. మరి వారి నాయకత్వంలో ఈ పండుగ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ 100 సంవత్సరాల కొరకైనటువంటి ఏర్పాట్లలో భాగంగా మరి ఇప్పుడు ఉన్న యాత్రికులకు షెల్టర్స్, షెడ్స్ నిర్మించాలని, వాష్రూమ్స్ నిర్మించాలని, ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని, మరి రోడ్లు కూడా వేయించాలని ప్రణాళికలన్నిటితో ముందుకు వెళ్తున్నాం. మరి 100 బెడెడ్ రూమ్స్ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. మరి షాపింగ్ మాల్, సెంటనరీ షాపింగ్ మాల్ ఒకటి సిద్ధమైంది.
ఒక మిషన్ హాస్పిటల్, బాగా నడిచినటువంటి మిషన్ హాస్పిటల్, అది రాను రాను కొంచెము అనివార్య కారణాలు మూతబడిన వాస్తవం. మరి అది తిరిగి ఈసారి మొన్న సెప్టెంబర్ 27కే మనము ఆర్చ్ దగ్గర ప్రారంభించినాం. మరి ఈ ఫస్ట్ వరకు డాక్టర్స్ వచ్చి దాని సేవలు ప్రారంభిస్తారని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రీతిగా ఈ సేవలన్నీ ముందుకు వెళ్తూ ఉన్నాయి. మరి ఈ సమయంలో ఇంకా హాస్టల్స్ కూడా రివైవ్ చేయబడ్డాయి. మరి బాయ్స్ హాస్టల్లో సుమారు 120 చిల్డ్రన్ ఉన్నారు, గర్ల్స్ హాస్టల్లో 70 చిల్డ్రన్ ఉన్నారు. ఈ రీతిగా మళ్ళీ స్కూల్, హై స్కూల్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రన్ చేయబడుతుంది. బిఎడ్ కాలేజ్ ఉంది, ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి సంధ్యా నిలయం అని ఉంది. మరి క్రేష్, చిన్నపిల్లల క్రేష్ బడి ఉంది, డైరీ ఫామ్ ఉంది, ఒక పశువుల శాల ఉంది. అలాగనే అగ్రికల్చర్ కూడా కంటిన్యూ చేయబడుతుంది. అనగా ఏ సేవలు అయితే మనం కోల్పోయినాం వాటన్నిటిని తిరిగి రివైవ్ చేయాలని మరి ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి మా యొక్క ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు, డయాసిస్ ఆఫీస్ బేరర్స్, ముఖ్యంగా మా యొక్క ట్రెజరర్ గారైనటువంటి ప్రొఫెసర్ డాక్టర్ బి విమల్ సుకుమార్ గారు బహుగా శ్రద్ధ వహించి పాతబడిన బంగ్లాలన్నీ కూడా ఈ మధ్యలో నిన్న మొన్న లేడీస్ బంగ్లా అని దాన్ని రివైవ్ చేయబోతూ ఉన్నాం. ఈ చర్చి నిర్మించిన ఆ మహా గొప్ప దైవజనులు పాస్టర్ దొర గారి యొక్క ముని మనవన్లు మనవరాన్లు సుమారు 20 మంది వారి ఫ్యామిలీ మెంబర్స్ మరి మా మధ్యకు రానయింటూ ఉన్నారు. వారి రాక కొరకు సంఘాలన్నీ ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే వారిని చూడడం మరి వారి తాతగారిని చూసే ఒక అనుభవం అని నమ్ముతూ ఉన్నాం. మరి ఈరోజు కూడా ఈ ఆదివారం ఈరోజు కూడా వారి పిల్లలు ఒక 5 మంది ఇక్కడికి రానయింటున్నారు. మరి రెండవ ఆరాధనలో వారు మాతో ఉంటారు. ఆలయం యొక్క 100 ఇయర్స్ శత జయంతి ఉత్సవాలని బహు గంభీరముగా జరపాలని డయాసిస్ అంతట్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈవెంట్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. యవనస్తుల్ని ఎంకరేజ్ చేస్తూ వారికి ఒక పండుగ వాతావరణం కలిగించాలని, అలాగనే కల్చరల్ యాక్టివిటీస్లో భాగంగా కీర్తనలు, జానపదాలు ఇవన్నిట్లో కాంపిటీషన్స్ పెట్టి మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారికి ఇక్కడ అంటే డయాసిస్ లెవెల్లో 3 DCCs ఉంటాయి మాకు. ఆదిలాబాద్, నిజామాబాద్ ఒక DCC అయితే, సికింద్రాబాద్, హైదరాబాద్ మరొక DCC, టౌన్ DCC, అటు గోదావరి DCC, ఇది మెదక్ DCC అని మనకు 3 భాగాలుగా ఈ డయాసిస్ ఉంది. మరి 3 భాగాల నుండి కూడా మరి కాంపిటీషన్స్ పెట్టి ఫైనల్స్ మెదక్లో పెట్టి ఒక గ్రేట్ సెలబ్రేషన్ జరపాలని మేము సంకల్పంతో ఉన్నామండి. ఈ ఆలయము ప్రధానమైనటువంటి హాల్ ఒకటి, సుమారు 5,000 మంది ఆలయంలో ఒకేసారి ఆరాధించుకునేటట్లుగా ఆనాడు క్రైస్తవ సమాజం లేని సమయంలో ఆయన దర్శనంతో కట్టినటువంటిది. సుమారు 5,000 మంది. ఈ రోజుల్లో అయితే 5,000 కాదు, ప్రతి ఆదివారం 2 ఆరాధనలు పెట్టినాం. ప్రజలకు సరిపోవడం లేదని, ఒక ఆరాధనతో సరిపోవడం లేదని 7 గంటలకు ఒక ఆరాధన, 10 గంటలకు ఒక ఆరాధన. అయినప్పటికీ సుమారు ప్రతి ఆదివారం ఒక 10,000 మంది జనాలు ఇక్కడికి వస్తారు. ఎక్కడ వాళ్ళ వంటలు వాళ్ళు చేసుకొని దేవుని ఆరాధించి వాళ్ళు కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉంటారు. మరి ఇలాంటి వెస్ట్ రూమ్ ఇటుపక్క ఆ పక్క కూడా 2 రూములు ఉంటాయి, గదులు. ఇక మీద కూడా మనకు ఒక బాల్కనీ ఇవ్వబడ్డది. చాలా సుందరమైనటువంటి దేవాలయం. ఇందులో ప్రధానంగా 3 అద్దాల కిటికీలు ఉంటాయండి. మరి అవి ఇటలీ నుండి తెప్పించబడి ఇక్కడ మరి ఆలయంలో ఉంచబడినటువంటివి. మరి దానిని ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి వారు సర్ ఫ్రాంక్ ఓ సాలిస్బర్గ్ గారని. మరి 1 క్రీస్తు జననం 1927లో తూర్పున అది బిగించబడి ఉన్నది. చిన్న చిన్న అద్దాలతో చేయబడినటువంటి కిటికీ ఇది.
మరి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సూర్య రశ్మి అనగా సూర్యకిరణాలు పడితే కానీ అది మనకు కనబడదు. ఒకవేళ సూర్యకిరణాలు లేకపోతే అసలు అక్కడ ఏ పిక్చర్ ఉన్నట్టు మనకు ఏర్పడదు. మరి అలాంటిది 1927లో క్రీస్తు జననం, 1947లో సిలువ వేయబడ్డ ఇటు పడమట మనకున్నటువంటి చిత్రపటం, మరి ఉత్తరాన ఉన్నటువంటిది 1987లో మరి అది బిగించబడి అది ఆరోహణం, క్రీస్తు యేసు యొక్క ఆరోహణము, ఆయన పైకి పునరుత్థానుడై వెళ్ళడాన్ని సూచిస్తుంది. మరి మనకు సాధారణంగా కట్టే కొట్టే తెచ్చనే నినాదం తెలుసు, రామాయణం 3 మాటలు చెప్పొచ్చని. ఇక్కడ ఆ దొరగారి యొక్క ప్రయత్నంలో పరిశుద్ధ గ్రంథమును కూడా క్రీస్తు జననం, క్రీస్తు మరణం, క్రీస్తు ఆరోహణం అన్న ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఈ 3 చిత్రపటాల ద్వారా గొప్పగా చెప్పినటువంటి భక్తులు వారు. మరి ఈ చిత్రపటాలు చాలా ప్రాముఖ్యమైనవి. అనేక మంది భక్తులు వచ్చి వాటిని చూస్తూ ఉంటారు. అట్లనే ఇక్కడ గర్భ ఫలం లేని బిడ్డలకు ఎంతోమందికి మొక్కుకున్నప్పుడు సంతానము గర్భఫలం దేవుడిస్తున్నాడని, నిరుద్యోగులైన వారికి ఉద్యోగాలు, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాలు. అప్పుడు కట్టినటువంటి చారిత్రాత్మకమైన బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత పాస్టర్గా నేనుంటున్నటువంటి బంగ్లా కూడా ఆ రోజుల్లో కట్టిందే. మరి ఇవన్నిటిని కాపాడాలన్న ఒక సంకల్పంతో ఉన్నాం. మరి దాన్ని కూడా మేము రెనోవేట్ చేసినాం. ఆల్రెడీ దాని మీద కిర్బీ షీట్స్ వేసి అది ఉరవకుండా, ఎందుకంటే డంగు సున్నంతో కట్టిన 100 years 14 inch వాల్, మరి ఇవన్నీ తడిస్తే ప్రాబ్లం. సో ఉరవకుండా చేసి వాటిని కాపాడి భావితరాలకు అందించాలని. మరి ఈ మందిరం కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచింది కాబట్టి దీనికి ఏ చిన్న ఒకవేళ మైనర్ రిపేర్ ఏదైనా ఉంటే కూడా తగు జాగ్రత్త తీసుకొని, అది ఇక్కడ దొరికితే ఇక్కడ, లేదంటే విదేశాల్లో అయినా సరే వాటిని తెప్పించి నిపుణుల ద్వారానే ఈ రిపేర్స్ అన్నీ కూడా చేయించడం జరుగుతుంది. ఇప్పుడు మనం నిల్చున్నటువంటి వేదిక ఏదైతే ఉందో ఆల్టర్ భాగము, అండర్ గ్రౌండ్లో ఒక సెల్లార్ ఉందండి. అందులో ఈ చర్చికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా భద్రపరచబడి ఉంటాయి. ఇప్పుడు ఈ ఆలయమును ఇందిరాగాంధీ కూడా దర్శించినారు. మన రాష్ట్రం యొక్క గవర్నర్స్ అయినటువంటి కుముద్బేన్ జోషి గారు, అట్లా చాలామంది ప్రముఖులు దర్శించినారు. వారు దర్శించినప్పుడు వారి యొక్క కామెంట్స్ కూడా ఈ రీతిగా రాసి వాళ్ళు సంతకాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ రిజిస్టర్ మెయింటైన్ చేయబడుతూ ఉంటుంది అన్నట్టు. సో వచ్చిన ఎవరైతే ముఖ్య గౌరవ అతిథులు ఉంటారో వారందరూ కూడా మరి ఈ మధ్యలోనే మన హైకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, అంటే ఇంతకుముందు వచ్చిన సీజే గారు కాకుండా మొన్న 2 నెలల క్రితం కూడా మళ్ళీ వచ్చినారు. మన ఎస్పీ గారు కానీ డీజీపీ గారు అనేకులు ఈ ఆలయం దర్శించి తప్పకుండా ఫ్యామిలీస్తో వచ్చి ఆరాధనలు, ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. వందేళ్ల పండుగకి ఎట్లా ముస్తాబవుతుంది మెదక్ చర్చ్? మెదక్ మహాదేవాలయము పక్షాన మీ అందరికీ కూడా ఆశీస్సులను తెలియజేస్తున్నాను. మెదక్ మహాదేవాలయము శతాబ్ది ఉత్సవాలు జరిగించబడుతూ ఉండగా ప్రత్యేకమైనటువంటి సిద్ధపాట్లు, ఏర్పాట్లు జరిగించబడుతున్నాయి. పెయింటింగ్ వరకు ప్రాముఖ్యంగా జరిగించబడుతున్నది. మరి ఆలయంలో ఉన్నటువంటి ఇంకా అనేక సిద్ధపాట్లు, ఏర్పాట్లు జరిగించబడుతున్నాయి. ప్రాంగణంలో కూడా మరి అనేక విషయాలు, సిద్ధపాట్లు, ఏర్పాట్లు జరిగించబడుతున్నాయి. వచ్చేటువంటి భక్తుల కొరకు అకామిడేషన్స్ కానీ, టాయిలెట్స్ కానీ, వారికి వసతులు, వారు వచ్చి ఇక్కడ మరి నివాసంగా ఉండి ఆ వేడుకల్లో పాలు పొందే విధంగా కావలసినటువంటి ప్రతి ఏర్పాటు మరి శ్రద్ధతోటి చేయడం జరుగుతున్నది. వచ్చే భక్తులకు ప్రతి సౌకర్యం అందించబడాలని ఆలోచనతో మరి ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకొని మరెంతో సిద్ధపాట్లు చేయడం జరుగుతున్నది. ఈ చర్చి నిర్మాణం చేసిన వారసులు కూడా వస్తున్నారని చెప్తున్నారు. సో వారు ఇప్పటికే వచ్చినట్టున్నారు, మళ్ళీ ఆ రోజు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారి కుటుంబంలో మరి ఒక కుటుంబము రావడం జరిగింది. వారి యొక్క 4వ తరం 5వ తరం వారు రావడం జరిగింది. ప్రాముఖ్యంగా రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్నెట్ దొరగారు, ఈ మహాదేవాలయం యొక్క నిర్మాణకర్త, వారి యొక్క కుటుంబము ఆ వేడుకల్లో తప్పకుండా వాళ్ళు పాలు పొందబోతున్నారు.
మెదక్ మహాదేవాలయము నిర్మించబడినటువంటి ఆ విధానము స్పష్టంగా అదే నిర్మాణం ఉన్నది. ఎలాంటి మార్పులు వంటివి ఏమైతే ఇవన్నీ కూడా ఆ సమయం నుండి ఉన్నటువంటి వస్తువులే. ప్రతిది కూడా మీకు బెంచెస్ కానీ చైర్స్ కానీ ఆల్టర్ మీద ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఆ సమయం నుండి ఉన్నటువంటి వస్తువులే. ఎలాంటి ఇది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఇది ఈ పైప్ దాన్ని ఏమంటారు, దాన్ని అది వాడుకలు ఎప్పుడు వాడారు? అది రెనోవేట్ చేయబడింది, దానికి వాడుకలో మరి వాడడానికి అది దాన్ని సిద్ధపరిచారు 2011. ప్రత్యేకత ఏంటంటే అది అంటే ఆ పైప్స్ నుండి దాని యొక్క సౌండ్ రావడం జరుగుతుంది. దాన్ని ప్లే చేయడానికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్, దాని యొక్క ప్రావీణ్యత కూడా వాళ్ళు నేర్చుకొని ఉండాలి. కొంతమంది మాత్రమే అది ప్లే చేయగలుగుతారు. చేస్తున్నారా అంటే ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి సమయాల్లో ఉన్నప్పుడు దాన్ని వాడుతూ ఉంటారు. అంటే జనరల్ ఇప్పుడు దాన్ని వాడుతూ ఉంటారు. ఈ క్రిస్మస్ అంటే రెగ్యులర్గా ప్రతి ఆదివారాలతో పాటు వీక్ డేస్లో ఎట్లాంటి అంటే ఎక్కువ క్రిస్టియన్స్తో పాటు ఇతర ప్రాంతాలకు వచ్చిన చాలామంది మతాలతో సంబంధం లేకుండా వస్తుంటారా ఇక్కడికి చూడడానికి వస్తుంటారా ఈ చర్చిని? చాలామంది మరి ఆయా ప్రాంతాల నుండి దేశాల నుండి కూడా ఈ ఆలయాన్ని దర్శించుకునేటువంటి వారు ఉన్నారు. మరి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకొని వారి యొక్క ప్రార్థనలు సంపూర్ణం చేయబడ్డప్పుడు మరలా వస్తూ ఉన్నవారు అనేక విభాగాల నుండి అనేక విశ్వాసాల నుండి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు వారు ప్రార్థనలు నెరవేర్చబడ్డప్పుడు మేము ఇక్కడ చేసిన ప్రార్థనలు మాకు సంపూర్ణం చేయబడ్డాయని మళ్ళీ వచ్చి వారు సాక్ష్యం కూడా చెప్తున్నారు. అంటే డైలీ ఎట్లా ఉంటుంది? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి? ప్రత్యేక దినాలు అంటే ఇప్పుడు క్రిస్మస్ ఇట్లాంటి సండేలు కాకుండా ప్రతిరోజు ఎట్లా ఉంటాయి ఇక్కడ కార్యక్రమాలు? ప్రతిరోజు ఉదయమే దేవాలయము 6 గంటల నుండి భక్తులకు అందుబాటులో ఉంటుందండి. నేను ఆలయ కాపరిని, ఇక్కడ వారికి అందుబాటులో ఉండి వారికి ప్రార్థనలు జరిగిస్తూ ఉంటాం. ఎవరు వచ్చినా వాళ్ళకి ప్రేయర్ చేస్తాము. చాలామంది పుట్టు వెంట్రుకలు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళ కొన్ని మొక్కుబడులు ఉంటాయి, ప్రార్థనలు చేసుకుంటారు. ఇంతకుముందు వాళ్ళు ఒప్పుకొని వెళ్తారు ప్రార్థన చేసుకొని. ఏదైనా మంచి జరిగితే మేము మరలా వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకొని ఇక్కడ వాళ్ళు అంటే పండుగలాగా భోజనాలు ఏర్పాటు చేసుకొని ఆ విధంగా వారు ఒప్పుకున్నటువంటి కార్యాలు నెరవేర్చేటువంటి వారు ఉంటారు. ఎంతోమంది అనారోగ్యాలతో బాధలతో ఉన్న వాళ్ళు వస్తారు. ఎంతోమంది గర్భఫలాలు పిల్లలు లేనటువంటి వారు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తారు, వివాహాల కొరకు ప్రార్థన చేస్తారు. ఈ విధంగా వారు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. గురువులుగా మేముండి వారి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు జరిగిస్తుంటాం. అంటే సండే కానీ వేడుకల సమయంలో కాకుండా ప్రతిరోజు మందిరము భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఎవరు వచ్చినా ఇక్కడ ప్రార్థనలు వారి కొరకు జరిగించబడుతుంది. ఇక్కడ అంటే మీ డిగ్నేషన్తో పాటు అంటే ఏంటి మీ ఎంతమంది ఉంటారు మీలా ఇప్పుడు ఇక్కడ? మాకు సీనియర్ పాస్టర్ ఉంటారు, ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ గురువులు అంటారు వారిని, రెవరెండ్ డాక్టర్ టి శాంతయ్య గురువుల వారు. ఆ పిదప మేము 3 అసిస్టెంట్లం ఉంటాం. నన్ను వర్జర్ అంటారు, ఆలయ కాపర్. నా పేరు రెవరెండ్ ఈ డేవిడ్ రిచర్డ్స్. మరో ఇంకా 2 గురువులు ఉంటారు, రెవరెండ్ ఎం జయపాల్ గురువులు, రెవరెండ్ టి శ్రీనివాస్ గురువులు ఉంటారు. ఆ విధంగా ఇంకా 2 పాస్టర్స్ కూడా ఉంటారు, పెద్దవారు సీనియర్ గురువులు, రెవరెండ్ కాసాన వసంతరావు గురువులు, రెవరెండ్ ముదవల సాల్మోన్ గురువులు, పెద్ద సీనియర్ పాస్టర్స్ ఉంటారు. ఇక్కడ ఇతర ప్రదేశాలను చూడటానికి వచ్చి మెదక్ చర్చ్ అనేది వెరీ ఫేమస్ చర్చ్ ఇక్కడ. అది కూడా చూడాలని చాలా రోజులు బట్టి అనుకుంటున్నాము. అయితే ఈ సందర్భంగా మాకు చూడడానికి కుదిరింది. ఒక ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్ ఇది. ఈ రోజుల్లో 10 ఏళ్లకే బిల్డింగులు క్రాక్లు వస్తున్న రోజుల్లో 100 ఏళ్ళు ఇది ఇలా నిలబడి ఉంది. ఇంత చక్కగా గ్లాస్ మీద ఇంత ఆర్టిస్టిక్గా యేసు ప్రభువుని చేశారు. ఆయన జీవిత చరిత్ర అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. బేసిక్గా మేము హిందువులం అయినా సరే ఒక నమ్మకం, ఈ దేవుణ్ణి ప్రార్థిస్తే అనుకున్నది జరుగుతుంది అని. సో ఆ విధంగా దేవుణ్ణి కూడా చూడడానికి వచ్చాము. అండ్ ఈ ఏరియాకి ఇది ఒక పెద్ద మాన్యుమెంట్. ఇది ఇన్నేళ్ళు స్థిరంగా నిలబడి ఉంది. అది ఒక గ్రేట్ ఇది. అంత దేవుడి మహిమ లేకపోతే ఇంత ఇదిగా స్ట్రాంగ్గా ఇలా నిలబడి ఉంటుంది. ఎన్నో తుఫాన్లని ఎన్నో భూకంపాలని కూడా చూసే ఉంటుంది కదా 100 ఏళ్లలో. ఇంత స్ట్రాంగ్గా ఎక్కడ ఇది చెక్కు చెదరకుండా ఒక గ్లాస్ కూడా విరగకుండా నిలబడింది అంటే ఇది దేవుడి మహిమ అనుకుంటున్నాను. ఆ రోజుల్లో ఇంత కలర్డ్ గ్లాస్ ఎక్కడి నుంచి తెప్పించారు, ఇట్లా ఇంత నైపుణ్యత ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇప్పుడంటే మోడర్న్ డిజిటల్ ఏజ్లో ఇది పాసిబుల్.
కానీ 100 ఏళ్ల క్రితం ఇది మారుమూల, అప్పట్లో ఇది మెదక్ అంటే చాలా మారుమూల ప్రదేశం. ఇక్కడికి వచ్చి ఇంతలాగా వాళ్ళు ఫారినర్స్ డిజైన్ చేశారు. కానీ అది అక్కడ నుంచి తీసుకొచ్చి చేశారు అంటేనే చాలా అతి కష్టమే చేసి ఉంటారు. అది దాన్ని గ్రేట్నెస్ని మనం గమనించాలి. మెదక్ చర్చి నిర్మాణం జరిగి 100 ఏళ్ళు పూర్తయింది. 100 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని గుల్షానాబాద్గా పిలిచేవారు. ఇక్కడ ఇప్పుడున్న నిర్మాణాలు ఏవీ లేవు. ఇప్పుడు మనం విజువల్ చూస్తున్న ఏ చర్చి నిర్మాణం అయితే ఉందో ఇది మెదక్ చర్చి నిర్మాణానికి పూనుకోకముందు ఈ చర్చి మాత్రం ఉండేది. సో 1897లో చార్లెస్ వాకర్ పాస్నెట్ ఇక్కడికి బదిలీ పైన వచ్చిండు. ఆయన సికింద్రాబాద్లోని బ్రిటిష్ సైన్యానికి ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మత గురువుగా ఉన్నాడు. ఆయన ఇక్కడికి ఈ చర్చిలోకి మొదటగా చార్లెస్ వాకర్ పాస్నెట్ వచ్చి ఇక్కడ మత గురువుగా ఇక్కడికి బదిలీ పైన వచ్చిండు. సో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ చర్చిలో మత గురువుగా ఉన్న వ్యక్తి చార్లెస్ వాకర్ పాస్నెట్ 1914లో మెదక్ చర్చి నిర్మాణాన్ని ప్రారంభించిండు. సో ఆయన ఇక్కడ సేవలు, ఇక్కడ మత ప్రచారం చేస్తున్న సందర్భంలోనే ఇక్కడ ఒక చర్చి నిర్మాణం జరగాలని ఆయన ఆలోచన చేసిండు. సో ఆ నేపథ్యంలోనే 1914లో మెదక్ చర్చి నిర్మాణం ప్రారంభమైంది. 1924లో పూర్తయింది. అంటే నేటికి ఈ క్రిస్మస్కి 100 ఏళ్ళు పూర్తయింది. ఆ 100 ఏళ్ల క్రితం ఉన్న చర్చికి మూల కారణం ఈ చర్చి. ఇక్కడికి వచ్చిన చార్లెస్ వాకర్ పాస్నెట్ అనే ఇంగ్లాండ్ మత గురువు, ఇక్కడికి బదిలీ పైన వచ్చిన మత గురువు ఆలోచననే ఇప్పుడు మనం చూస్తున్న మెదక్ చర్చ్. సో ఇక్కడ మెదక్ చర్చి నిర్మాణం గుల్షనాబాద్ నుండి మెతుకుగా మారడానికి ప్రధాన కారణం ఈ చర్చే. ఈ చర్చి నుంచి ఇక్కడ వచ్చిన పాస్టర్ ఆలోచనే మెదక్ చర్చి నిర్మాణం జరిగింది. మెదక్ చర్చి నిర్మాణం పూర్తిగా ఇక్కడ ప్రాంత ప్రజలకి మత ప్రచారం చేయడంతో పాటు ఇక్కడ కేవలం కరువు ప్రాంతంగా ఉండడం, ఇక్కడ ఆహారానికి కొరత ఏర్పడడంతో వారికి ఆహారం అందించేందుకు పనికి ఆహార పథకం కింద మెదక్ చర్చి నిర్మాణం ప్రారంభమైంది 1914లో. 10 ఏళ్ల పాటు 24 అంటే 1924 వరకు కూడా ఈ మెదక్ చర్చి నిర్మాణం జరిగి ఇక్కడ 100 ఏళ్ల వేడుక ప్రస్తుతం జరుపుకుంటుంది. ఈ 10 ఏళ్ల కాలంలో నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రాంతానికి ఆహారం అందించింది. దాంతోపాటు 100 పడకల ఆసుపత్రి, దాంతోపాటు ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పింది. మెదక్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు విద్యను అందించడంలో కావచ్చు, వైద్యం అందించడంలో మెదక్ చర్చ్ ఎనలేని సేవలు అందించడంలో ఈ ప్రాంతవాసులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడికి కుల మతాలతో సంబంధం లేకుండా మెదక్ చర్చిలో ఏ కార్యక్రమం జరిగినా క్రిస్మస్తో పాటు ఇతర పండుగ వేళల్లో ఖచ్చితంగా ఇక్కడికి అన్ని మతాల వారు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు తమ పూర్వీకులకు తమ 100 ఏళ్ల క్రితం నుంచి ఉన్న తమ ముందు వారికి ఇక్కడ ఆహారం అందించి వైద్యం అందించిన మెదక్ చర్చి సేవల్ని గుర్తు చేసుకోవడానికి అయినా ఈ ప్రాంతవాసులు మెదక్ చర్చికి కావచ్చు, గుల్షనాబాద్ నుంచి మెదక్గా మారడానికి కారణమైన మెదక్ చర్చికి, మెతుకు సీమ నుంచి మెదక్గా మారడానికి కారణమైన మెదక్ ఏదైతే చర్చ్ ఉందో వాటి 100 ఏళ్ల వేడుకలు కూడా స్థానికులు సంతోషంగా పాల్గొనేందుకు ముందుకొస్తున్నారు. మెదక్ చర్చి నిర్మాణానికి మూల కారణమైన చర్చి మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక ప్రజలతో పాటు ఈ మెదక్ చర్చి నిర్మాణాన్ని ఎప్పుడైతే చార్లెస్ వాకర్ ప్రారంభించిండో ఆయన 4వ తరానికి చెందినటువంటి వారు కూడా ఈ 100 ఏళ్ల వేడుకలో పాల్గొంటున్నట్టు కూడా చర్చి అధికారులు చెప్తున్నారు. 100 ఏళ్ల వేడుకకు ముస్తాబవుతున్న మెదక్ చర్చి నిర్మాణ శైలి ఇప్పటి తరాన్ని కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.